సౌలు చేసిన ఒక్క పనికి, దేవునికి విరోధంగా చేసిన ఒక్క పనికి ఏమైపోయింది, ఆ కుటుంబం ఫుల్గా ఆ సంతతి లేకపోయేసింది. శిక్షణ పడతాం. దేవుడు ఆ పాపం మనకి దేవుడి దగ్గర నుంచి శిక్షించేదిగా ఏం చేసింది, పాపం మనం తీసుకొచ్చింది. బయటికి నెట్టేపబడ్డారు వీళ్ళు, ఆదామే వాళ్ళు. దావీదు కొడుకు చనిపోయాడు. దావీదు చేసిన పాపం వల్ల ఎవరు చనిపోయాడు, దావీదు కుమారుడు చనిపోయాడు. అంటే దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ పాపం అనేది మన లోపలికి వచ్చిందంటే ఈ పాపం వల్ల మనకి శిక్షణ జరిగింది. అది శిక్షణ దేవుడు మూలంగానే మనకి ఇవ్వబడేటట్టు చేస్తాడు. దీంట్లో మనం ఏం చేయాలి, జాగ్రత్తగా మనం ఉండాలి. అప్పుడు వీటిలో నుంచి అన్నింటిలోంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి, దేవుడి దగ్గర మన ఆ యొక్క సమయాన్ని దేవుడిని మనం సంతోషపెట్టి ఆయనతో ఉండి ఆయన నచ్చినట్లు మనం నడుచుకుంటా ఉంటే పాపం అనేది మన లోపలికి రాదు. ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడు. దేవుడి యొక్క ఆశీర్వాదం అన్ని మనకేం చదువు, అన్ని నెరవేరుస్తాడు. నాకు ఇది జరగదు, మనకే తెలవదు, ఇదా నాకు అనుకోలేదే జరిగిందని, నాకు జరిగిందని అనుకోలేదే. ఇట్లనే నా లైఫ్లో చాలా జరిగినాయి. అయినది కాబట్టి నేను చెప్పలేదు. అందువల్ల నెక్స్ట్ ఇంకోసారి వచ్చినప్పుడు దేవుడు నాకు ఇటువంటి టైం సరే కాబట్టి నేను చెప్తాను. ఈ చిన్న ఒక వాక్యాన్ని ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం.